నమస్కారం. హైదరాబాద్కి 65 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేటకు 20 కిలోమీటర్ల ముందు, కొమురవెల్లి కమాన్ నుండి 1/2 కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ సిద్దిపేట హైవేపై ఉంది ఆనంద నిలయం. ఆనంద నిలయంను మాజీ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారుడు శ్రీ డాక్టర్ కెవి రమణాచారి గారు స్థాపించారు. ఆనంద నిలయం ప్రాంగణంలో ఒక వృద్ధాశ్రమం, అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చే బాలసదనం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువు తీరినట్టు అనిపించేలా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, పుట్టపర్తి సత్యసాయిబాబావారు నిర్వహించే బాలికల విద్యాలయం, చిన్నపిల్లలకు ఉచితముగా గుండెకు చికిత్స చేసే హాస్పిటల్, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 18 శక్తిపీఠాలు ఒకే దగ్గర కొలువైన అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం, ఒక అద్భుతమైన నారాయణవనం, ఆనంద గోకుల గోశాల పేరుతో ఉన్న గోశాల ఉన్నాయి. ఇప్పుడు ఆ గోశాల ప్రాంగణంలో గోవత్స సహిత శ్రీ రాధాకృష్ణ మందిరం నిర్మించడానికి సంకల్పించాము. శ్రీ గోవత్స సహిత శ్రీ రాధాకృష్ణ మందిరంలో రాధాకృష్ణులు, కామధేనువు, గోమాత విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. ఈ మహాప్రతిష్ఠా కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా హాజరై ఈ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని మనవి చేయుచున్నాము. తేదీ 22/8/2024 ఉదయం గణపతి పూజ, కలశ స్థాపన, నవగ్రహ హోమం, జలాదివాసం, సాయంత్రం ధాన్యాదివాసం కలవు. 23/8/2024 ఉదయం శర్కరాదివాసం, ఘృతాదివాసం, మధ్యాహ్నం పుష్పాదివాసం, ఫలాదివాసం, శయ్యాదివాసం, సాయంకాలం స్థాపితా దేవత హోమం. తేదీ 24/8/2024 యంత్ర ప్రతిష్ఠ, శ్రీ రాధాకృష్ణుల విగ్రహాలు, కామధేను గోవు విగ్రహం ప్రతిష్ఠ మరియు ప్రాణప్రతిష్ఠ, మధ్యాహ్నం అన్నదానం కలవు. 25/8/2024 ఉదయం భగవద్గీత ప్రవచనం, మధ్యాహ్నం మహాభాగవత ప్రవచనం, సాయంకాలం శ్రీ రాధాకృష్ణుల కథ కలదు. తేదీ 26/8/2024 శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ఇట్టి దైవ కార్యక్రమమునకు భక్తులు ధనరూపేణ లేదా వస్తురూపేణ సహకారం అందించి శ్రీ రాధాకృష్ణుల అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన. మన గోవత్స సహిత శ్రీ రాధాకృష్ణ మందిరంలో అత్యంత అరుదుగా కొన్ని లక్షల్లో ఒకసారి కనిపించే శ్వేత కపిల కామధేనువు, స్వర్ణ కపిల, శ్యామ కపిల గోవులు కొలువుదీరి ఉన్నాయి. శ్వేత కపిల గోవును పూజించిన వారికి కోరిన కోర్కెలు, సంపూర్ణ ఆరోగ్యం కలుగును. స్వర్ణ కపిల గోవును పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగును. శ్యామ కపిల గోవును పూజించిన వారికి అన్ని అరిష్టాలు తొలుగును. కావున భక్తులు ఈ కపిల గోవులను దర్శించి పూజించ ప్రార్థన. 24వ తేదీన ప్రతిష్ఠా మహోత్సవం రోజున జరిగే అన్నదాన కార్యక్రమమునకు సహకారం అందజేయదలచిన వారు మా ప్రచార రథంపై ఉన్న నంబర్లను సంప్రదించగలరు. ఈ మహాదైవ కార్యక్రమమునకు ప్రజలు, భక్తులు తండోపతండాలుగా తరలిరావలసిందిగా మనవి. ఇట్లు మందిర ప్రచార మరియు నిర్మాణ కమిటీ సభ్యులు. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి,
సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవేలు అయితివే గోమాత సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతము కలిగించే అమృత కరుణాక్షి గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం గోధూళిని దేవతలే ధరించెదరురా గోశక్తిని ఓంకారమి కీర్తించునురా